శ్రీకాకుళం జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి అయితే బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. రైట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడాలి అంటే సో యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు, మన సిరీస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో నాకు తెలిసినంతా మీరు చూడకుండా కూడా రాసేయగలుగుతారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్కడైనా సేమ్. ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, లేదు అంటే చాలామంది బైపీసీ స్ట్రీమ్ కాకుండా ఎంబైపీసీ స్ట్రీమ్ కూడా చేస్తుంటారు. కొంతమంది ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. మనకి ఓసీ అభ్యర్థులు అయితే కనుక 50% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 40% కంటే తక్కువ రాకూడదు. ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక ఉంటే వాళ్ళకి 45% కంటే తక్కువ మార్క్స్ రాకూడదు. ఓకేనా, చాలామంది ఏమడుగుతారంటే ఎగ్జాక్ట్గా 50% రావాలా, 49 వచ్చినా సరిపోదా అంటే వాళ్ళు ఇచ్చిన మనకి ఎన్ఎంసీ ఏవైతే నామ్స్ ఇస్తుందో దాని ప్రకారమే మనం ఫాలో అవ్వాలి. మీ వయసు 17 సంవత్సరాలు నిండకపోయినా మీకు అడ్మిషన్స్ రావు. సో మీరు 2025 డిసెంబర్ 31కి అయితే మీకు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. నిండి ఉంటేనే మీరు ఎలిజిబుల్ అని అర్థం. సో ఇవి కూడా ఈ కండిషన్స్ మీరు సాటిస్ఫై చేస్తేనే మీరు ఎలిజిబుల్. ఓకే రైట్. ఇక నీట్ యూజీ, మనం ఇంటర్మీడియట్ అయిన తర్వాత చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, ఎంపీసీ వాళ్ళు కూడా రాస్తుంటారు ఎగ్జామ్స్. సో నీట్ యూజీలో ఎవరైతే క్వాలిఫై అవుతారో, మీరు విన్నారు కదా, ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రం అడ్మిషన్స్ అనేవి ఇస్తారు. ఓకేనా, ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూలు. చాలామంది ఏం చేస్తున్నారంటే నీట్ ఎగ్జామ్ అటెండ్ అవ్వకపోయినా, అసలు నీట్ ఎగ్జామ్ రాయకపోయినా మేము అడ్మిషన్స్ ఇస్తామంటూ చెప్తున్న వాళ్ళకి డబ్బులు కట్టి మోసపోతున్నారని ఐపీ ప్రభుత్వం కూడా ఒక నోటీస్ జారీ చేసింది. ఇలాంటి ఫ్రాడ్ గాలని నమ్మకండి అని, జాగ్రత్తగా డీల్ చేయండి. ఓకేనా రైట్. ఇక ఈ కాలేజ్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ ఆఫ్ ది అన్ని కాలేజెస్ కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లోనే ఉంటాయి. సో కాలేజ్లో జరిగే ప్రతి ఎగ్జామ్ కానీ, రిజల్ట్స్ కానీ, యాక్టివిటీస్ కానీ ఈ కాలేజ్ అండర్లోనే జరుగుతాయి. ఓకేనా.